తుంగతుర్తి గడ్డలోనే, అది నీ నియోజకవర్గం జగదీశ్వర రెడ్డి నియోజకవర్గంలోనే ప్రారంభించుకున్నాం. నీ ముఖానికి నువ్వు 10 ఏళ్ళు పనిచేస్తే నీ ఊర్లో ఉన్నోనికి రేషన్ కార్డు రాదా, సబ్ స్టేషన్ రాదా, కనీసం ఎంఆర్ఓ ఆఫీస్ కూడా దిక్కులేని పరిస్థితి. ఇవాళ ఈయన అభివృద్ధి గురించి మాట్లాడతాడు, ఈయన ఉన్నటువంటి సంక్షేమం గురించి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలు జగదీశ్వర రెడ్డి పాలన చూసి సిగ్గుపడ్డారు, నవ్వుకున్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నీ ముఖానికి ఎన్నడన్నా సంక్షేమ పథకాలు గుర్తు చేస్తే ప్రజల దగ్గర పోతేనే అసలు నువ్వు ఎప్పుడు కూడా వస్తే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లేకపోతే వివేర హోటల్ తప్ప ప్రజల దగ్గర పోయి సమీక్షలు చేసినటువంటి చరిత్ర లేదు. ఈయన ఇచ్చినటువంటి 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, మేమే ఉద్యోగాలు ఇచ్చినని ఇవాళ నిన్న మాట్లాడాడు. నీ ముఖానికి ఉద్యోగాలు ఇస్తే ఎందుకు నిరుద్యోగులు చచ్చిపోయారు, ఎందుకు లక్షలాది మంది నిరుద్యోగులు బయటకు వచ్చారు? ఇవాళ పేపర్ ప్రకటనలో పరీక్షలు పెట్టమంటే పేపర్లు అమ్ముకున్నటువంటి బుద్ధి నీది. నీ నియోజకవర్గంలో కదా లీకేజ్ అయింది, నీ నియోజకవర్గంలో కదా గ్రూప్ 1 పేపర్ దొరికినటువంటి పరిస్థితి. సిగ్గుపడాలి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడే స్థాయి చరిత్రనా? ఇవాళ నీ స్థాయి, నీ చరిత్ర ఏందా? డీల దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నటువంటి చరిత్ర నీది. ట్రాన్స్ఫార్మర్ల కోసం డీల్ని, ఏఈల్ని ఎంత రకంగా ఇబ్బంది పెట్టామో తెలంగాణ ప్రజలందరూ కూడా చూశారనే విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. రైతు వరి వస్తే ఉరి అన్నటువంటి మీరు, వ్యవసాయం దండుగన్నటువంటి మూర్ఖులు మీరు. మీమా చర్చకు సిద్ధమా? నల్గొండ అయినా పర్వాలేదు, హైదరాబాద్ అయినా పర్వాలేదు, నీ మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని మీరు రండి, గాంధీ భవన్ నుంచి మేమే వస్తాం, చర్చకు సిద్ధమా మిస్టర్ జగదీష్ రెడ్డి గారని. ఇది గాదర్ కిషోర్ కైనా, ఇది జగదీష్ రెడ్డికైనా వర్తిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.